హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 10. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీలోకి స్టోరీ చదవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గన స్టోరీస్ వరల్డ్. మధుర త్రిపుర రూమ్లోకి వెళ్ళేసరికి త్రిపుర తన కడుపు పట్టుకొని బాధగా మెలికలు తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. తనని అలా చూసి మధుర కంగారుగా చిన్ని ఏమైందిరా అని చెల్లి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. కడుపులో నొప్పిగా ఉందక్క అని మధురకి చెప్తూ ఏడుస్తూనే ఉంటుంది త్రిపుర. చెల్లి తలని ఒడిలోకి తీసుకొని ఏం కాదు ఏడవకమ్మా అని చెల్లి కన్నీళ్లు తుడుస్తూ ఏమైందిరా, కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, పీరియడ్స్ వచ్చాయా అని అడిగింది మధుర. హా అని అంది త్రిపుర. మధురకి తెలుసు తనకి పీరియడ్స్ వస్తే మంత్లీ చాలా ఘోరంగా పెయిన్ ఉంటుంది అని. దానికి మెడిసిన్ కూడా వాడుతూ ఉంటుంది త్రిపుర. కానీ ముందు 2 రోజులు నొప్పిని మాత్రం తట్టుకోలేనంతగా ఉంటుంది తనకి. ఫ్రెష్ అయ్యావా అని అడిగింది మధుర చెల్లిని. అప్పుడే అయ్యాను అక్క అని చెప్పింది త్రిపుర. పర్లేదు, మళ్ళీ ఒకసారి హాట్ వాటర్తో స్నానం చేసేవు కానీ పద అని చెల్లిని మెల్లిగా లేపి వాష్రూమ్లో వదిలి తనకు అవసరమైన వస్తువులు అలాగే నైటీ కూడా ఇచ్చేసి చెల్లి కోసం కిచెన్లోకి గబగబా పరిగెత్తి పాలు వేడి చేసి పాల గ్లాస్ ఇంకా హ్యాట్ ప్యాక్ తీసుకొని చెల్లి రూమ్లోకి మళ్ళీ పరిగెత్తింది మధుర. మధుర ఎంతసేపటికి రూమ్లోకి రాకపోయేసరికి దేవా కూడా ఫ్రెష్ అయ్యి త్రిపుర రూమ్లోకి చూసేసరికి త్రిపుర ఏడుస్తూ ఉంటే మధుర తనని పట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన దేవా కూడా కంగారుగా చిన్ని ఏమైందిరా అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. చిన్నికి కడుపులో పెయిన్గా ఉందండి, మీరు తనని ఇలా పట్టుకోండి అని దేవాని కూర్చోబెట్టి సపోర్ట్గా అతడి భుజం మీద ఆమె తలవాల్చింది త్రిపుర. త్రిపురని దేవా పట్టుకోవడంతో చెల్లికి కాసిన్ని పాలు మెల్లిమెల్లిగా తాగించి చెల్లి కాళ్ళు నొక్కుతూ తన కడుపుపై హాట్ ప్యాక్ పెడుతూ ఉంటుంది మధుర. మధుర అలా చేస్తూ ఉండడంతో త్రిపురకి కాస్త పెయిన్ నుండి రిలీఫ్ అనిపించింది. దేవా ఒళ్ళోనే మెల్లిగా నిద్రపోతుంది. అలా దేవా మధుర నిద్ర మానుకొని త్రిపుర దగ్గరే ఉంటారు ఆ నైటు. ఏమైందే చిన్నికి సడన్గా కడుపు నొప్పి ఏంటి, పోనీ హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని అడిగాడు దేవా త్రిపుర తలని నిమురుతూ. వద్దులేండి తగ్గిపోతుంది, దానికి మంత్లీ పెయిన్ వస్తే ఇలానే ఉంటుంది అని చెప్పింది త్రిపుర. పీరియడ్స్నా? హా హో ఓకే అని దేవా అలానే బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటే మధుర చెల్లి పక్కన పడుకుంటుంది. త్రిపుర కడుపు నొప్పికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోతే మధుర దేవ కూడా చాలా ఆలస్యంగా పడుకోవడంతో వాళ్ళు లేచేసరికి ఉదయం 8 గంటలు అవుతుంది. ముందుగా నిద్ర లేచిన దేవ అక్క చెల్లెళ్ళిద్దరినీ చూసి వాళ్ళని కరెక్ట్గా బెడ్ మీద అడ్జస్ట్ చేసి అతడు బయటికి వెళ్ళి ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో రెడీ అవుతూ ఉంటాడు అతడి రూమ్కి వెళ్ళి. ఆ తర్వాత మధుర కూడా లేచి చూస్తే త్రిపుర హాయిగా నిద్రపోతూ కనిపించింది. తనని డిస్టర్బ్ చేయకూడదని మధుర కూడా తన రూమ్కి వెళ్ళేసరికి దేవ రెడీ అయి ఉంటాడు ఆఫీస్కి. అయ్యో మీరు రెడీ అయిపోయారా, ఒక్క 5 మినిట్స్ అండి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని మధుర కంగారు పడుతూ ఉంటుంది. అదేం అవసరం లేదు మధు, నేను ఆఫీస్లో ఏదైనా తింటాను కానీ చిన్ని జాగ్రత్త, తనని జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏమైనా పెయిన్ కనుక వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఓకేనా, జాగ్రత్త ఇద్దరు అని కారులో ఆఫీస్కి బయలుదేరుతాడు దేవ. త్రిపుర లేచి చూసేసరికి మధుర ఇంటి పనంతా చేసుకొని ఫ్రెష్ అయ్యి చెల్లి కోసం తన కోసం బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి త్రిపుర ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. 10 వరకు నిద్రపోయిన త్రిపుర మెల్లిగా నిద్రలేచి ఇంకా కాస్త కడుపు నొప్పిగా ఉండడం అలాగే చిరాకుగా అనిపించడంతో ముందుగా వెళ్ళి హాట్ వాటర్తో చాలాసేపు స్నానం చేసి మెల్లిగా బయటికి వస్తుంది. మధుర త్రిపురని చూడగానే తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది చిన్ని, కడుపు నొప్పి తగ్గిందా అని అడిగి చెల్లిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది.
హా, ఇప్పుడు కాస్త ఓకే అక్క, తగ్గింది అని సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది త్రిపుర. ఓకే, నేను టిఫిన్ తీసుకొస్తాను ఆగు అని చెల్లి కోసం వేడివేడి ఇడ్లీలు ప్లేట్లో వేసుకొచ్చి తనే తినిపిస్తుంది. నువ్వు కూడా తినక్క అని అంది త్రిపుర. ముందు నువ్వు తిను చిన్ని, నేను కూడా తింటాను అని చెల్లికి కడుపు నిండా తినిపించాక ఆ తర్వాత తను తింటుంది. చిన్ని, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? పెయిన్ ఎక్కువగా ఉంటే చెప్పు, వెళ్దాం అని అడిగింది మధుర. ఆహా, ప్రతి నెల ఉండేదే కదా అక్క, ఏం కాదులే, తగ్గిపోతుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని హాల్లోనే ఆఫ్టర్నూన్ వరకు టీవీ చూసి మధుర భోజనం తినిపిస్తాను అన్నా కూడా వద్దక్క, అది తిన్నా కూడా వామిటింగ్ అవుతుంది, ఆకలి అయితే నేనే తింటాలే, ఇప్పుడు మాత్రం పడుకుంటాను అని డల్గా తన రూమ్కి వెళ్తుంది త్రిపుర. ఆఫ్టర్నూన్ దేవ లంచ్ టైంలో మధుర కన్నా ముందే త్రిపురకి కాల్ చేశాడు, తను ఎలా ఉందో అనేసి. త్రిపుర పడుకొని ఫోన్ నెంబర్ చూడకముందే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో చిన్ని. హా బావా, ఎలా ఉందిరా ఇప్పుడు పెయిన్? కాస్త తగ్గింది బావా అని చెప్పింది డల్గా. త్రిపుర వాయిస్ డల్గా రావడంతో ఏంట్రా, పెయిన్ ఎక్కువగా ఉందా, పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళనా అని అడిగాడు దేవ లాలనగా. ఆహా వద్దు, తగ్గిపోతుంది అంది త్రిపుర అప్పటికే తన కళ్ళల్లో నుండి కారిపోతున్న కన్నీళ్లను తుడిచేసుకొని. తిన్నావా మరి? హా, ఇడ్లీ తిన్నా. ఓకే, మరి రెస్ట్ తీసుకుంటావా? హా అని అంది త్రిపుర. ఓకే చిన్ని, జాగ్రత్తరా, బాయ్ అన్నాడు దేవ. బావా అని పిలిచింది త్రిపుర చిన్నగా. చెప్పరా. నువ్వు తిన్నావా అని అడిగింది త్రిపుర. హా, ఇప్పుడే లంచ్కి వెళ్తూ నీకు కాల్ చేశానురా, తింటాను అని చెప్పాడు దేవ. ఓకే బావా, బాయ్ అని కాల్ కట్ చేసి నొప్పికి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే అలానే నిద్రపోతుంది త్రిపుర అటూ ఇటూ కదులుతూ. త్రిపుర అంత బాధగా మాట్లాడేసరికి దేవాకి కూడా ఏమీ తినాలి అనిపించక ఒక కప్పు కాఫీ తాగేసి ఇక అతడి క్యాబిన్కి వెళ్ళి మధురకి కాల్ చేస్తాడు. హలో మధుర, చెప్పండి. చిన్ని ఏమైనా తిందా, పెయిన్ తగ్గిందా తనకి అని అడిగాడు దేవ. లేదు బావా, నా బలవంతం మీద మార్నింగ్ ఇడ్లీ తిన్నది, ఇంకా కాస్త పెయిన్గా ఉందంట, ఇప్పుడు భోజనం చేయమంటే ఏం తినకుండానే అలానే పడుకుంది. అది ఏం తినకపోయేసరికి నాకు కూడా ఏమీ తినాలనిపించట్లేదు అని మధుర కూడా డల్గా చెప్పేసరికి, నువ్వెందుకు తినకుండా ఉన్నావే, మీ అక్క చెల్లెలు ఇద్దరూ తినకుండా ఉండి నన్నేం చేస్తారు అని అన్నాడు దేవ. ఒక్క పూట నేను తినకుండా ఉంటే ఏం కాదులే అని అంది మధుర. అంత లేదమ్మా, ఇద్దరూ తినకుండా కళ్ళు తిరిగి పడిపోయారు అనుకో, మిమ్మల్ని నేను హాస్పిటల్కి మోసుకెళ్ళాలి, నాకంత బంపర్ ఆఫర్ అవసరం లేదు కానీ మూసుకొని తిను, అసలే దానికి ఆరోగ్యం బాలేదు, నువ్వు కూడా అలా ఉంటే ఎలా, దాన్ని చూసుకోవాలి కదా నువ్వు అని దేవా బెదిరించేసరికి అలాగే తింటానులేండి అని అంది మధుర. తింటాను కాదు, మూసుకొని తినిపో, నేను వీడియో కాల్ చేస్తాను అని బెదిరించి నార్మల్ కాల్ కట్ చేసి మరీ వీడియో కాల్ చేస్తాడు దేవా మధురకి. ఇక వీడియో కాల్ లిఫ్ట్ చేసి దేవానే కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో కాసింత అన్నం కూర పెట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ చాలా అని అంది మధుర దేవాని చూసి. నువ్వు అది తిని చిన్నికి జ్యూస్ ఇంకా ఏమైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళి తినిపించు, దాన్ని అలాగే వదిలేయకు అని అన్నాడు దేవా. నాకు తెలుసు, అది నా చెల్లి అని మూతి తిప్పుకుంది మధుర.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.